వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి పార్లమెంటుకు జరుగుతుంటే తెలంగాణలో మాత్రం పార్లమెంటుకు ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే ఎవరికి ఓటు వేయాలి, ఇది ఈరోజు మనం తెలుసుకుందాం. నిజంగా ఇది చర్చించాల్సిన అంశమే. ఎవరికి ఓటు వేయాలి, ముఖ్యంగా ఓటు అనేది చాలా విలువైనది. ప్రజాస్వామ్య దేశంలో, డెమోక్రటిక్ కంట్రీలో ఓట్ అనేది చాలా వాల్యుబుల్. చాలామంది దాన్ని పవిత్రమైనదిగా కూడా భావిస్తారు. అయితే ఓటు పవిత్రమైనదో కాదో తెలియదు, కానీ విలువైనది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకు విలువైందంటే మన ఓటు డిసైడ్ చేస్తుంది అధికారులను, డిసైడ్ చేస్తుంది పాలకులను. మనల్ని ఎవరు పరిపాలించాలనే విషయాన్ని మన ఓటే డిసైడ్ చేస్తుంది. ఇటువంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన ఓటును ఎవరికి వేయాలి, ఏ పార్టీకి వేయాలి, ఏ వ్యక్తికి వేయాలి, ఎవరిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఎవరిని ప్రధానమంత్రిని చేసుకోవాలి అనేది మనం తెలుసుకొని ఓటు వేయడం అనేది ముఖ్యం. ముఖ్యంగా క్రైస్తవులు, విశ్వాసులు అనబడుతున్న వారు క్రైస్తవులు ఎవరికి ఓటు వేయాలి, ఎలక్షన్స్లో క్రైస్తవుల పాత్ర ఏంటి? నిజంగా ఓటు అనేది చాలా విలువైనది. మన ఓటు భారతదేశ స్థితిగతులను మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి వ్యక్తిని, పరిపాలన దక్షత కలిగిన వ్యక్తిని, ప్రజలను అన్ని వర్గాలను సమదృష్టితో చూసి పేదవారికి, బడుగు బలహీన వర్గాలను ఉన్నత స్థితిలోకి తీసుకువచ్చి అన్ని రకాల వర్గాలకు సహాయం చేకూరేలా, మేలు చేకూరేలా చేసే వ్యక్తులను ఖచ్చితంగా వెన్నుకోవాలి. చాలామంది అనుకుంటారు, ఓటు మా కుటుంబానికి బాగైతే చాలు, మా ప్రాంతానికి బాగైతే చాలు, మా కులానికి బాగైతే చాలు, వారికి ఓటేద్దాం అనుకుంటారు. ఇది రాంగ్ థియరీ అండి, రాంగ్ ప్రాక్టీస్, రాంగ్ ఆలోచన. మన ఓటు ఎప్పుడైనా పర్సనల్ బెనిఫిట్స్ కోసం ఉండొద్దండి, కుటుంబ బెనిఫిట్స్ కోసం ఉండొద్దు. అఫ్కోర్స్ కుటుంబ బెనిఫిట్స్ జరగాలి, పర్సనల్ బెనిఫిట్స్ కూడా జరగాలి, కానీ మన ఓటు ఎప్పుడైతే బ్రాడ్ ప్రాస్పెక్ట్స్లో ఉండాలి, విశాల దృక్పథంతో మనం ఓటు వేయాలి. అంటే రాష్ట్రాన్ని ఎవరైతే సుభిక్షంగా పరిపాలిస్తారో, ఏ పార్టీ అయితే, ఏ వ్యక్తి వస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందో, అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తారో, అంతా మేలు జరుగుతుందన్న ఆ ప్రాస్పెక్ట్స్లో మనం ఓటు వేయాలి తప్ప మా బజార్కి ఏం జరుగుతుంది, మా కుటుంబానికి ఏం జరుగుతుంది, నాకు వ్యక్తిగతంగా ఎంత డబ్బు వచ్చింది, నాకు ఓటుకి ఎంత వచ్చింది అనేది, నోటు ఎంత వచ్చింది అనేది చూసుకోవద్దు. చూసుకొని కనుక ఓటేస్తే ఆ ఓటుకు విలువ ఉండదండి. ఎంతో విలువైన పవిత్రమైనదిగా భావిస్తున్న ఓటు మన పర్సనల్ రీజన్స్తో వేయవద్దు. విశాల దృక్పథమైన దేశ, రాష్ట్ర ఆ దృష్ట్యా ఆ ఓటును మనం వేయాలి. అందుకే మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి, పరిపాలన దక్షత కలిగిన వారిని ఎన్నుకోవాలి. గతంలో ఏం చేశారు అది చూడాలి. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఏం చేశారు? మంచి చేశారా? ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ను చూసి మళ్ళీ వారికి ఓటు వేయాలి. లేదు, ఒకవేళ వేయలేదు, అంతకంటే బెటర్ క్యాండిడేట్స్ ఉన్నారా, వారికి ఓటు వేయచ్చు, తప్పేం లేదు. నా దృష్టిలో విశాల దృక్పథంతో నీ ఓటును ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. బ్రాడ్ ప్రాస్పెక్ట్స్, దేశ అత్యున్నత స్థితిని మీరు చూడాలి. అలాగే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని చూడాలి. పేదవాడికి ఎంత మేలు జరుగుతుంది, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, అలాగే పేద నిమ్న వర్గాలకు ఏ మేర మేలు జరుగుతుంది, ఎవరు మేలు చేస్తారో వారికి మాత్రమే ఓటు వేయాలి. అంతేగాని నీ ఓటు సారా ప్యాకెట్కో, బియర్ ప్యాకెట్కో, బిర్యానీ ప్యాకెట్కో, అలాగే నోటుకో అమ్ముకోవద్దు. లంచానికి నీవు ఓటు అమ్ముకోవద్దు. లంచం తీసుకొని ఓటు అమ్ముకోవద్దు. లంచగొండులు ఈ లోక దృష్ట్యా నేరస్తులుగానే ఉంటారు, దేవుని దృష్ట్యా నేరస్తులుగానే ఉంటారు. కాబట్టి నోటు తీసుకొని కానీ, బిర్యానీ తీసుకొని కానీ, మందు తీసుకొని కానీ, ఇలా ఏ ప్రలోభాలు తీసుకొని ఓటును అమ్ముకోవద్దు. నీ ఓటు నీకై కాదు, ప్రజలందరికీ ఎవరైతే మంచి చేస్తారో, ఏ వర్గాలకు, అన్ని వర్గాలకు మంచి చేస్తారో వారిని మాత్రం ఎన్నుకోవాలి. చాలామంది అంటారు క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఎస్సీ
ఎస్టీలు, దళితులు, క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు, మళ్ళీ అతన్నే సీఎం చేసుకోవాలని అని కోరుకుంటారు. సో అలా కోరుకోవడంలో తప్పు లేదు, నేనేం తప్పు అనట్లేదు. కానీ విశాల దృక్పథం దృష్ట్యా జగనే మళ్ళీ సీఎం అయితే ఈ వర్గాలకు మేలు జరుగుతుందని మీరు భావిస్తే ఖచ్చితంగా ఓటు వేయండి, తప్పేం లేదు. జగన్ క్రైస్తవుడు కాబట్టి ఓటు వేయటం కాదు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా ఉన్నారనుకోండి, జగన్ క్రైస్తవుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయటం ఆ దృష్ట్యా, ఆ కులం దృష్ట్యా, ఆ కోణం దృష్ట్యా కాదు ఇక్కడ విషయం. జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు మేలు చేస్తారు, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు. గత 5 ఏళ్లలో మంచిగా చేశారు, కరోనా టైంలో అందరిని ఆదుకున్నారు. కాబట్టి ఎటువంటి విపత్తు వచ్చినా మళ్ళీ ఎదుర్కొంటారు, ప్రజలందరికీ మేలు చేకూరుస్తారని మీరు భావిస్తే ఆ దృష్ట్యా ఓటు వేయండి. కానీ క్రైస్తవులం కాబట్టి క్రైస్తవుడికి ఓటు వేద్దాం అనే దృక్పథాన్ని మీరు తీసివేయండి. కుల ప్రాతిపదికన ఓటు వేయటం తీసివేయండి. రిలీజియన్ ఆస్పెక్ట్లో ఓటు వేయటం అనేది కాదు, కానీ బ్రాడర్ ప్రాస్పెక్ట్స్లో ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటు వేద్దామని మీరు డిసైడ్ అయితే ఆయనలోని ఉన్నతమైన గుణాలను చూసి ఓటు వేయండి తప్ప ఆయన కులాన్ని లేకపోతే ఆయన మతాన్ని చూసి ఓటు వేయటం అనేది సరైన పద్ధతి కాదు. సో కాబట్టి ఉన్నతమైన విలువలు కలిగి ఉన్నతంగా ఆలోచించి ఓటు వేయడానికి ప్రయత్నం చేయమని మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.